జై వీరభద్ర కుసన్న మన ప్రజలు ఎట్లయిపోయినారంటే హిందువులు ఇప్పుడు మనకి పదవులు వస్తే చాలు. వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు దంపతులకు పోయేళ్ళకున్నా పర్లేదు, వాళ్ళనే చైర్మన్ చేసినా పర్లేదు. అసలుకి మీరు ఒకసారి క్రైస్తవులు ఆలోచించండి, మన హిందువుల్ని ఎట్లా ద్వేషిస్తారు, మన హిందూ దేవతలను ఎట్లా విగ్రహాలను చేయకూడదు, వాళ్ళు సైతాన్లు అంటారు. వాళ్ళు అటువంటి దగ్గర పోయి వీళ్ళు కాంట్రాక్టర్ల పద్ధతులు అనేవి బిజినెస్గా చేసుకుంటా డబ్బుని వాళ్ళకి. ఎందుకంటే వెంకటేశ్వరం కొట్టున్నాను కలియుగ రక్షుడు వీరభద్రుడు అని మీరు ఒకటి తెలుసుకోండి. మాట వెళ్తే వీరభద్రుడు అని తెలుసుకోండి. కలియుగ రక్షుడు వీరభద్రుడు దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడానికి దక్షయజ్ఞం నుంచి మన ఆయన రెడీగా ఉండి అప్పప్పుడు కొట్టుకుంటా. మన రాజశేఖర రెడ్డి గారు ఎరకాల ప్రమాదం జరిగిన, ఇప్పుడు మన జగన్ గారు పిచ్చివాడు అయ్యేదానికి కూడా కారణం పిచ్చివాడు అవుతున్నాను. ఇప్పుడు ఇది మన ఆయన ఇచ్చే పనిష్మెంట్, మీకు అర్థమవుతుంది. అన్నీ జరిగిపోయి చెప్పడమే మా పని నాన్న. ఇప్పుడు మన ఆయన వీరభోగ సంవత్సరాలు కూడా వస్తున్నాడు. ఎందుకంటే ఈ వ్యవస్థల ద్వారా శిక్షలేం పడువు. మన ఆయనే భారతదేశం చేతిలో తీసుకొని ఈ వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేసి భారతదేశాన్ని ఎట్లా పాలిస్తారో మీరే చూస్తారు. జై వీరభద్ర.